కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కుర్రోళ్ళు, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చిన కుర్రోళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్లో 1-2 సార్లు మంచి ప్రాఫిట్ చూస్తారు. ఆ ప్రాఫిట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, నేను హీరోని, నేను పట్టిందల్లా బంగారం అయిపోద్ది ఆ ట్రేడర్ కనిపిస్తుంది, ఆ ఇన్వెస్టర్ కనిపిస్తుంది. అప్పుడు ఆయన మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ పీపుల్స్ ఉంటారు కదా, మేనేజ్మెంట్ చేయండి అబ్బా, స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టండి అబ్బా, పొజిషన్ సైజ్ తగ్గించండి అబ్బా, ఇవన్నీ చెప్తా ఉంటారు. వాళ్ళు ఇవన్నీ చెప్తా ఉంటే వీడికేం తెలుసు, వీడికి చేత కాదు, నాకు తెలుసు అని అనుకుంటారు. కానీ ఒక్కసారి మార్కెట్ కొట్టుద్ది, బూమ్ దేకేస్తాం. దేకిన తర్వాత అయినా వినం, ఒక్కసారికి మనం ఎప్పుడు విన్నాం, ఒక 10 సార్లు పడిన తర్వాత అప్పుడు 2-3 సంవత్సరాలు అవుద్ది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఆయన చెప్పింది కరెక్టేనబ్బా, అప్పుడు వినాల్సింది, అప్పుడు టైము వేస్ట్ అయిపోతుంది, నీ మనీ కూడా వేస్ట్ అయిపోతుంది. దాని బదులు ఇప్పుడే చెప్పింది వినడానికి ట్రై చేయండి. అర్థమైంది? ఎవరైనా సీనియర్ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ చెప్పింది రూల్స్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఆర్ నేను చెప్పినవైనా సరే ఫాలో చేయడానికి ట్రై చేయండి. నేనేం చెప్తాను, ఇంట్రాడే ట్రేడింగ్ తగ్గించండి అని చెప్తాను నేను. ఓకేనా? మరి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.